గో నేచర్ ఫార్మ్స్కి స్వాగతం. ఈరోజు చూడండి, ఇక్కడ రెడ్ రైస్తో పిల్లలు అటుకులు ఉప్మా తింటున్నారు. ఇది రెడ్ రైస్ అనేటివి యాక్చువల్గా కులాకర్న్ కూడా అంటారు. ఇవి దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుంచి మన భారతదేశంలో మన రైతులు పండిస్తున్న బియ్యం రకాలు ఇవి. ఇది మనకు మన రక్తంలో చక్కెర స్థాయిని పెంచకుండా మేము కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉండడానికి, అదేవిధంగా షుగర్ ఉన్న వాళ్ళకు కూడా షుగర్ని కంట్రోల్ పెట్టడానికి ఇందులో ఉన్నటువంటి కెమికల్ కాంబినేషన్స్ మనకు చాలా బాగా ఉపయోగపడతాయి న్యాచురల్గా. ఇలాంటివి పిల్లలకు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే వైట్ రైస్తో అటుకులు ఉప్మా కంటే ఈ విధంగా రెడ్ రైస్తో మనకి ఎప్పుడైనా సింపుల్గా తినాలనుకుంటే చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది అనమాట. అదేవిధంగా దీంట్లో కాంబినేషన్కి ఈరోజు ఇది నల్లేరు చట్నీ. నల్లేరు మనకు హయ్యెస్ట్ కాల్షియం ఉంటుంది. చూడండి, ఇది హయ్యెస్ట్ కాల్షియం ఉంటుంది. ఈ నల్లేరు చట్నీ అప్పుడప్పుడు మనము పిల్లలకు బాగా పెడుతుండడం వల్ల పిల్లల ఎదుగుదల బాగుంటుంది, కాల్షియం బాగుండడం వల్ల బోన్స్ బాగా స్ట్రెంత్గా ఉంటుంది అనమాట. కాబట్టి ఇట్లా హెల్దీ ఫుడ్ సింపుల్గా కూడా మనము అతి తక్కువ టైంలో, అంటే ఉప్మాలు ఇలాంటివన్నీ కూడా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు అని ఎప్పుడూ తింటుంటారు కదా, దాని బదులు ఇలా హెల్దీ డైట్ కూడా మనం ఫాలో అవ్వచ్చు తక్కువ టైంలో. థ్యాంక్ యూ.